సో ఇది ఇది అమీన్పూర్ పెద్ద చెరువుకి సంబంధించి మనం అలుగుల్ని ఐడెంటిఫై చేస్తున్నాము. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే పెద్ద చెరువు ఇందాక అక్కడ చూసాం కదా అటు పక్కన, ఆ చెరువు నుంచి రూట్ ఇక్కడ ఉంది. ఇది అలుగు. ఈ అలుగులోంచి వాటర్ ఫ్లో ఎగ్జిట్ అటు వెళ్ళాలి. సో మనం చూస్తుంది అయితే ఈ అమీన్పూర్ కి సంబంధించి 96 ఎకరాల అమీన్పూర్ చెరువు మొత్తం 460 ఎకరాలకి విస్తరించింది. ఎందుకు విస్తరించింది అంటే దీని అవుట్ ఫ్లో ఆపేశారు. ఇన్ఫ్లో ఏమో కోకాకోలా కంపెనీ నుంచి, డ్రైనేజుల నుంచి, అక్కడ అర్బన్ రైజుల నుంచి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ నుంచి, అక్కడ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా ఈ చెరువులోకి డైవర్ట్ చేశారు. అమీన్పూర్ పెద్ద చెరువులోకి. అమీన్పూర్ పెద్ద చెరువులో ఉన్న వాటర్ ని అవుట్ ఫ్లో కింద అక్కడ మనం శంభుని చెరువుకి వెళ్లాల్సిన అవుట్ ఫ్లో కంప్లీట్ గా అలుగులు మూసేశారు. అలుగులు మూసేయడం వల్ల ఈ మొత్తం ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ కింద ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వేయాల్సిన అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో ఆ వేయకపోవడము, ఈ అలుగుని కంప్లీట్ గా మూసేయడం వల్ల దగ్గర 23 కాలనీస్ అయితే మునిగిపోయినాయి. గతంలో కూడా మనం వాణిజ్య నగర్ చెరువు మొత్తం 23 వెంచర్ని మింగేసింది, కబ్జా పెట్టింది అని ఏదైతే చెప్పామో అదే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఈ అమీన్పూర్ 450 ఎకరాల చెరువుని ఈ అవుట్ ఫ్లో ఆపడం వల్ల అది విస్తరించుకుంటూ పోతుంది. ఇక్కడ ఇన్ఫ్లో ఏమో డ్రైనేజ్ వాటర్, కోకోకోలా కంపెనీకి సంబంధించిన వేస్టేజ్, మురుగు వాటర్ ఇవన్నీ వస్తున్నాయి. దారుణమైన పరిస్థితి ఏంటంటే 23 వెంచర్లకి సంబంధించి 2000 మంది బాధితులు ఉన్నారు. ఒకటైతే ఈ చెరువు మధ్యలోనే కరెంటు స్తంభాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ అలుగుకి అవుట్ ఫ్లో అనేది ఎక్కడ చూపించకుండా, అవుట్ ఫ్లో అనేది మొత్తం కన్స్ట్రక్షన్ గురవుతున్న, ఎంక్రోచ్మెంట్ గురవుతున్న పట్టించుకోని పరిస్థితి. సో ఇది ఈ రోజులోనో ఈ నెలలోనో జరిగిన పరిస్థితి కాదు, కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. గత నాయకుల వైఫల్యం, గత నాయకులు శ్రద్ధ చూపించకపోవడం, గత ఉద్యోగస్తులు ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం, ఇక్కడ లోకల్ గా ఉన్న రెవెన్యూ అండ్ కలెక్టర్లు కూడా దీనిపైన ఎలాంటి దృష్టి పెట్టకపోవడం, ఈ అమీన్పూర్ పటాన్ చెరువు ఏరియా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇక్కడ గజం 50,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. సో ఈ భూమి రేట్లు ఏవైతే పెరుగుతున్న క్రమంలో ఈ చెరువులు, కుంటలు, పక్కనున్న భూముల్ని అన్యాక్రాంతం చేసుకొని ఆక్రమించి ఇక్కడ లోకల్ గా ఉన్న గుడి మైపాల్ రెడ్డి అవ్వచ్చు, నీలం మధు అవ్వచ్చు, లేదంటే ఇంకా వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు అవ్వచ్చు, ఎక్కడికక్కడ కబ్జాలు పెట్టారు. ఇక్కడ సంబంధించి అమీన్పూర్ కి సంబంధించి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డికి పెట్టిన ఆక్రమణలే చాలా ఉన్నాయి. ఈ చెరువులన్నింటినీ చేసిన దరిద్రుడు ఎవరైనా ఉన్నారంటే అది పాండురంగారెడ్డి. సో ఆయన ఈ చెరువుల్ని, కుంటల్ని మూసేసి అవుట్ ఫ్లోని ఆపేయడం వల్ల ఇంత పెద్ద చెరువు అయిపోయింది. ఇది 450 ఎకరాల చెరువు ఉండడం మంచిదే, కానీ దీంట్లో మొత్తం వ్యర్థపు వాటర్, మొత్తం కోకోకోలా కంపెనీకి సంబంధించి, అర్బన్ రైజ్ కి సంబంధించి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లలోని వ్యర్థాలన్నీ ఈ చెరువులోకి వచ్చి కలవడం, ఈ చెరువుకి అవుట్ ఫ్లో లేకపోవడం, కింద చెరువులకి అవుట్ ఫ్లో లేకపోవడం, అవుట్ ఫ్లో మొత్తాన్ని కంప్లీట్ గా నిర్బంధించిన పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? దీనిపైన హైడ్రా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే క్లియర్ గా ఉంది. హైడ్రా రంగనాథ్ గారు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి వీటిని అవుట్ ఫ్లోని క్లియర్ చేస్తే తప్ప వీళ్ళ వెంచర్లు వీళ్ళకి దక్కని పరిస్థితి. సో అంత పెద్ద చెరువుకి ఇది అలుగు పాయింట్, అంటే దానికి ఎగ్జిట్ మూతి అనమాట. ఇంత చిన్న పైపు, ఒక 10 మీటర్స్ పైప్ ఏదైతే ఉందో అది ఎగ్జిట్ పాయింట్ కింద పెట్టారు అలుగుకి. సో అంత పెద్ద చెరువు, మనం ఇప్పుడైతే 460 ఎకరాలను మింగేసిన చెరువు ఏదైతే ఉందో దానికి ఎగ్జిట్ పాయింట్, ఆ చెరువు నుంచి ఇటు వెళ్తుంది వాటర్. ఈ వాటర్ ఫ్లో ఎంత ఘోరంగా ఉందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వస్తే కనీసం వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం వాటర్ ఫ్లోని ఈ చిన్న పైప్ లోంచి పంపిద్దామని చెప్పి వాళ్ళ ప్రయత్నం, అది కూడా అడ్డుపడిపోయి మురికి మట్టి అంతా అడ్డుపడిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్న ఈ వాణినగర్ చెరువు ఏదైతే అమీన్పూర్ పెద్ద చెరువు ఉందో, ఈ పెద్ద చెరువుని ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడం వల్లే అక్కడ చెరువులో ఉన్న వెంచర్లన్నీ మునిగిపోయినాయి. చెరువులో ఉన్న వెంచర్లకు సంబంధించి కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు, వెంచర్లలో కొనుక్కున్న బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ పరిస్థితి ఏంటంటే ఈ చెరువు ఎప్పుడు విస్తీర్ణం తగ్గుతుంది? 96 ఎకరాలు ఉండాల్సిన చెరువు 460 ఎకరాలకు ఎలా పెరుగుతుంది? మా భూములన్నీ ఆ చెరువులో మునిగిపోయినాయి. సో ఆ చెరువులో ఉన్న వాటర్ అవుట్ ఫ్లో వెళ్తేనే
మాకు ఏదైనా న్యాయం జరుగుతుంది, మా మా లేఅవుట్లు మా వెంచర్లు బయటపడతాయి, మేము సర్వే చేసుకుని మళ్ళీ మా ఫ్లాట్లలో ఇల్లు కట్టుకుంటాం అని చెప్పి చాలామంది ఆటో కార్మికులు ఉన్నారు, చాలామంది ఇక్కడ లోకల్గా బొల్లారంలో ఇండస్ట్రియల్ ఏరియాలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేమెన్స్ ఉన్నారు, చాలామంది మధ్యతరగతి వ్యక్తులు కూడా రూపాయి కూడబెట్టి ఆ వెంచర్లో డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్న పరిస్థితి. గజం 50,000 60,000 ఉన్న ఈ ఏరియాలో ఆ చెరువు కబ్జా పెడితే వాటర్ని వీళ్ళ వెంచర్ని ఈ అలుగు పాయింట్లోంచి వెళ్లాల్సిన వాటర్ ఫ్లో ఏమో ఆపేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సో ఈ వెంచర్లు మునిగిపోవడానికి ముఖ్య కారణం ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు పట్టించుకోకపోతే ప్రజలు ధర్నాకి దిగే పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. కొన్ని వేల మంది అన్యాయం అయిపోయిన పరిస్థితి ఆ చెరువు వల్ల. 460 ఎకరాల చెరువుకి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎందుకు నిద్రమత్తులో ఉంది, ఎందుకు పట్టించుకోని పరిస్థితుల్లో ఉంది, దీనికి పట్టించుకోవాల్సిన కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టట్లేదు. హైడ్రా వస్తేనే మేము పనిచేస్తాము అనే పరిస్థితుల్లో ఉన్నది తప్ప లోకల్ గవర్నెన్స్ లేదు, లోకల్ బాడీగా ఏది వర్క్ చేయట్లేదు. ఇక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈలు డిఈలు, ఇక్కడ ఉండాల్సిన ఎంఆర్ఓలు, ఇక్కడ ఉండాల్సిన డిఆర్ఓలు, ఇక్కడ పనిచేయాల్సిన మున్సిపల్ అథారిటీస్ ఏవి పని చేయట్లేదు. సో వీళ్ళు కట్టే ట్యాక్సులతో, వీళ్ళు కట్టిన రెవెన్యూ స్టాంప్ డ్యూటీతో వీళ్ళ జీతాలు అయితే తీసుకుంటున్నారు తప్ప ఇక్కడ స్థానిక ప్రజలకు సంబంధించి ఎలాంటి పనులు అయితే చేయట్లేదు. లోకల్ గవర్నెన్స్ కంప్లీట్గా పటాన్ చెరువులో ఫెయిల్ అయింది. సేవ్ పటాన్ చెరువు అని ఎందుకు అంటున్నామంటే పటాన్ చెరువులో వేరే రాజ్యాంగం నడుస్తుంది, వేరే రాజ్యాంగం అమలు పరుస్తున్నారు ఇక్కడ ఆఫీసర్లు కూడా. ఎవరికైతే వాళ్ళకి ముడుపులో ఇస్తారో, ఎవరైతే వాళ్ళ రాజకీయ నాయకులు ఇది అండదండలు ఉంటాయో అలాంటి ఆఫీసర్సే ఇక్కడ అధికారులుగా రావడము, వాళ్ళకి అన్యాయాలకే, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకే ఇక్కడ భూముల్ని దారాదత్తం చేయడము, చెరువుల్ని కబ్జా పెట్టడము, కుంటల్ని కబ్జా పెట్టడము, అలుగుల్ని కూడా మూసేసి చిన్న చిన్న తూముల్లా చేయడం. అక్కడ ఆల్రెడీ మనం కింద ఇంకో చెరువు ఉంది, ఆ చెరువుకు వెళ్లాల్సిన వాటర్ ఇదంతా, ఈ వాటర్ వెళ్లకుండా అక్కడ ఆపేసి అక్కడ కూడా వెంచర్లతో అడ్డుకట్ట కట్టేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చెరువుకి గొలుసు కట్టి చెరువుకి వెళ్లాల్సిన వాటర్ని కూడా ఆపేసే ప్రయత్నం అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది. సో ఇది అంతా ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారు, ఎవరి వెనకుండి నడిపిస్తున్నారు, ఎవరి దిశ నిర్దేశం ఈ పటాన్ చెరువులో నడుస్తుంది. ఇక్కడ 3 పార్టీల వ్యక్తులు ఒకే పార్టీలో ఉన్నారు. గూడెం మైపాల్ రెడ్డి అవ్వచ్చు, నీలం మధు అవ్వచ్చు, కాటాసీన్ అవ్వచ్చు, ముగ్గురు ఒకే పార్టీలో ఉండడము, అది వీళ్ళేదో అద్భుతం చేస్తారు అనుకుంటే ముగ్గురు కలిసి కబ్జాలు, ఆక్రమణలు, ఎక్కడికక్కడ అడ్డగోలుగా వ్యవహారాలు. మరి ప్రజల సమస్యలు పట్టించుకునే నాదుడు లేడా పటాన్ చెరువులో అంటే సీరియస్గానే లేదు. సీఎం గారి దృష్టికైనా ఇది వెళ్తుందా అంటే సీఎంకి వెళ్ళి వారానికి ఒకసారి కండువాలు కప్పి బొకేలు ఇచ్చొస్తారు ఇక్కడ ఎమ్మెల్యే గారు. సో ఆయన వెనకాలే ఇంకొక అనుచరుడు ఉంటాడు, ఆయన నీలం మధు గారు. మరి పటాన్ చెరువుని పట్టించుకోవాల్సిన నాయకుడు ఎవరు? అసలు కాటా శ్రీనివాస్ అన్న బయట ఉన్నాడా లోపల ఉన్నాడా తెలియదు ఎవరికి. ఆయన అయితే ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఈ పరిస్థితుల్లో అమీన్పూర్ చెరువుని కాపాడేది ఎవరు, అమీన్పూర్ చెరువుకి సంబంధించి గొలుసు కట్టుల్ని కాపాడేది ఎవరు, ఈ అలుగుల్ని పునరుద్ధరించేది ఎవరు?